పబ్లిక్ ఇప్పుడు మా ముసలి మోతవారి మా రాముల తాత వచ్చే యాళ్ళ కదా మరి పెద్ద మనిషి ఏం వార్త తీసుకొస్తాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏందయ్యా అతి వార్త? ఎండ వెనుకే వాన నిండు హర్షమునిచ్చు, రేయి వెనుకే పగలు సుఖమునిచ్చు, బాధ వెనుక సుఖము బహుళమై సాగురా, నార్లవారి మాట వాస్తవము. అసలు దీని అర్థం అంటే ఏంటో ఎరికేనారు నీకు? మా ఎరికే. అందరికి కట్ట వెనుక సుఖం వస్తుంది కానీ నాకు కట్టమే ఎలా కాలం, నాకు సుఖం ఎక్కడిదే. ఈ ముచ్చట ఈ లేకుడోనికి ఇప్పటికైనా అర్థమైంది, కానీ నాకు అర్థమయ్యేటందుకు 60 ఏళ్ళు వచ్చింది. ఈ ముచ్చట వీరికి చెప్పేది ఉంటే దేంతో నవ్వుతాడో ఏం పడో నాకే అర్థం. బోకరోడు రుద్దుకుంటే బేకార్ ముచ్చట్లన్నీ బయటపడ్డాయి అన్నట్టు మీ ఇద్దరే అని జనాలకు తెలుసు కానీ ఇంతకు ఈ అంగడేందో అది చెప్పుండ్రి. మరి చిన్న ఇంతకు ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చిన ముచ్చట ఏందో చెప్పు నాకు. నీ అప్పటి నుంచి చెప్పిందంతే ఇప్పుడు ఎందుకు వచ్చినట్టానేందే? ఓకే అర్థమైంది. నువ్వు నీ పిల్లలతో ఏగియలేకపోతావు, అందుకోసమే సన్యాసం పుచ్చుకొని నాతోటి దేశయాత్రలకు వస్తా అని అంటాను, అంతేనా? అదే కదా. అగో సంసారం అన్నప్పుడు సవాలచ్చ సమస్యలుంటాయి, వాటిని ఏగియాలే గాని పెళ్ళంతో ఏగియనని సన్యాసం పుచ్చుకుంటే అంటే ఏం పద్ధతి అన్నట్టే అన్న. అది కాదురా వెనకటేసు, రోజు మాపటాలకు జరంత ఒక ఇంత మందు బొట్టు తక్కువ తాగితే అవుతుందిరా. అది కాదే తాత. నాకు ఎరికే నువ్వు మాపటాలకు బొత్తవలుగా తాగుడు మాననంటావు, అది చూసి నీ పిల్లం తన్నుడు తప్పది అని అంటావు. అంటే దీని అర్థం ఏంది? నువ్వు తాగుడు మానవు, అది తన్నుడు ఆపది. ఇది నిరంతర ప్రక్రియ, ఇది రోజు జరిగే యుద్ధం. ఆపరిగా నాకు ఎరికే. దానికైనా పరిష్కారం చెప్పరా? అదే నీకేడా పని లేదానే అన్న? ఆ ముసలోడు తాడు బొంగరం లేనోడు, నీకేం పరిష్కారం చెప్తాడే? ఆ నుంచి వీకిగా ఎవతివా నువ్వు? ఎవడే తాడు బొంగరం లేనోడు? అరే చిన్న, అసలు మొగోళ్ళకు కట్టాలి ఏ నుంచి మొదలైతే ఎరికేనారా? అగో ఆడ కూర్చున్న అలక తక్కువది గుడ్ల గుబ్బ కళ్ళు వేసుకొని గండు బిల్లు ముఖం పెట్టుకొని ఉన్నది చూసినావా? అగో అసొంటి దాన్ని పెళ్లి చేసుకున్నప్పటి సందే మన మొగోళ్ళకు కట్టాలు మొదలవుతాయిరా. పెళ్లి అనే పేరంటంతో పెళ్ళం అనే కళ్యాణ్ని కాళ్ళకి వేసుకున్నప్పుడే మన కట్టాలు మొదలవుతాయిరా. ఆ భజనను మనం భరించలేము, అందుకే జాగ్రత్తగా పైరంగా ఉండాలి. మీ మొగోళ్ళు సొక్కం పూసలు గాని అంత మా ఆడలే ఆగం చేస్తానులా ముసలోడా. ఇంతకు నువ్వు సుధపూసవైతే ముసలి రోజు నిన్నెందుకు దంతదో అది చెప్పు. అది వచ్చేటందుకు కారణాలు కావాలి, నానే కాళ్ళ ముఖం దారా వెంకటేష్గా. అది పొయ్యి కాడ కూర్చొని గాడ గది ఉన్నది పట్టుకరా అంటది. ఆడ ఏమున్నదో తెలియదు, అసలు అది ఏడున్నదో తెలియదు. అరే ఏడున్నది ఏమున్నది చెప్పరాదే లక్ష్మి అని నేను పుసుక్కుని అన్నాను అనుకో, ఇక నీకు ఏది చక్కగా దొరకది, గుమ్మి మీద కూర్చొని తిన్నట్టు పెండ తచ్చడి పెట్టుకొని అని మూతి మీదనే గుద్దుతుందిరా. ఇక ఇంగిలి కంతాలతో చంపుతా అంటది అంటున్నావు. మళ్ళీ ఇంకో ముచ్చట, అదే ఇంట్లో కొడుతుందా, మళ్ళీ బయటకు పోయి అదే లొల్లి చేస్తాడు. బయట జనాలు ఏమో ముసలాడ నువ్వు ముసలిదాన్ని గట్ల కొడతావా అని, మంది జనాలు ఏమో నన్ను అంటారు. ఇక నేను ఏం ఏగియాలరా? అందుకే ఈ సన్యాసం పుచ్చుకొని రాజ్యాలు పట్టుకొని ఇక తిరుగుదామని బయలుదేరినా. కాదు తాత, నీ దగ్గరికి వచ్చి నా కట్ట గురించి చెప్తానంటే నీ కట్ట అంతా చెప్తానేందే? వీడో కూడా తక్కువడు. నువ్వు ఒక్కడివే కాదే పెద్ద మనిషి, లోకం మీద చాలా మంది యువకులు ఆ సంసారం అనే సాగరాన్ని ఈగలేక ఈ సంసారం అనే మార్గాన్ని ఎంచుకుంటున్నారటనే తాత. ఆ ముచ్చటేదో నాకు పెళ్లి కాకముందు బోధపడ్డా మంచిగుండు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే 2-3 పొలగాలు పుట్టిన తర్వాత ఇక నేను సన్యాసంలో కలుతా అంటే నాకు ఏడ కాళ్ళు వస్తాయి చెప్పు? 2-3 రోజుల కాంచె ఈ పర్వీలు కానీ పెరట్లనే తిరుగుతానా, కానీ పోయేటందుకు కాళ్ళు వస్తలేవు. మరిగా ఎందుకే తాత? ఎందుకని అంటాను వేంద్రా, బంధాలు అనే వలలు చిక్కుకున్నాక సన్యాసం అనే సాగరంలో కలవలేమురా. అవునే తాత, నువ్వు చెప్పింది కూడా నిజమేనే. ఒక్కోసారి పెళ్లి చేసుకొని సంసారం పిల్లలు అనుకున్నాక సన్యాసం అనేది సాధ్యమే కాదు మరి. కానీ ఇప్పుడున్న ఈ లోకంలో చాలా మంది యువకులు ఈ పెళ్లిళ్ళు, పిల్లలు, బాధలు, బాధ్యతలు, ఈ సంసారం అనే సాగరాన్ని ఈగలేక చాలా మంది సన్యాసం మార్గాన్ని ఎంచుకుంటున్నారట పిల్ల. కానీ మనసు అన్నాక కాస్తంత కష్టం, సుఖం, భార్య, పిల్లలు, సంసారము, బంధాలు, బంధుత్వాలు అన్నీ ఉండాలి కాదే. అవి లేని జీవితము అడవిల జీవి లెక్కనే అవుతుంది కాదే. వావ్వో, ఎందుకే ఈ సంతృప్తి లేని జీవితం? బతికినన్ని రోజులు నేను బతకాలే, నా పిల్లలు బతకాలే, వాళ్ళ పిల్లలు బతకాలే అని గొడ్డు సాకిరి చేసి ఆస్తులు సంపాదించి వాళ్ళ చేతులలో పెడితే ఇప్పుడు ఆఖరి ధరలు అడక తినేటోళ్ళని లెక్క బిత్త పేసాలు వేసుకొని వాళ్ళను బాంచని అడుక్కొని తినాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇది ఒక బతికేనా? అందుకే అవ్వెవ్వి లేని ప్రశాంతమైన బతుకు కోసం ఈ ప్రపంచమే నా కుటుంబం అన్నట్టు, ఈ ప్రకృతే నా ఆస్తులు అన్నట్టుగా ఉన్ననాడు తిని లేనినాడు ఉపాసం బండి అయినా కూడా ఈ జీవితాన్ని బతికేది. అందుకే
ఈ సన్యాసం పుచ్చుకొని ఇక రాజ్యాలు పట్టుకొని తిరుగుదామనే బయలుదేరిన అరే నువ్వు అందరూ నీ లెక్కనే అనుకుంటే ఈ లోకమంతా సన్యాసులతోటే నిండిపోదా ముసలోడా? అన్నిటిని భరించి నిలబడ్డప్పుడే మనసు దృఢంగా మారగలుగుతాడు ఎరికేనా? అసొంటి ముచ్చట్లు చెప్పుమని అంటే ఈయన కూర్చొని 2-3 వద్దులు లేవకుంటానైనా చెప్తా ఎరికేనా? కానీ నీ అసలు అలక తక్కువ వాళ్ళకి చెప్పిన వృధా అని చెప్తలేను. నీ సంగతి ఏంద్రా చెప్పురా చిన్న. నువ్వు సన్యాసం పుచ్చుకొని నాతో వస్తావా లేకుంటే ఈ నుంచి ఇటే పీక్తావా చెప్పు. గదే ఎట్లుంటుందా అని ఆలోచిస్తాను. ఆలోచించుడు ఏమున్నాయిరా వారే. పొద్దుగాలనే నిద్ర లేచి బరివాత సన్నీళ్ళతోటి స్నానం చేసి ధ్యానంలో కూర్చొని దేవుణ్ణి ధ్యానం చేయాలి. అంతేగాని నా ఇంటికాడ బర్రెలు పోయినాయో, గొర్రెలు కుక్కలు వీక్క తింటానయో, నా పిల్లం ఏం చేస్తానో, నా కొడుకులు ఏడిపోయినలో, నా బిడ్డలు ఏం చేస్తానో గీ జంజాటాలు ఉండయి. 24 గంటలు దేవుని ధ్యానంలో ఉండాలి. కడుపులో కాలినప్పుడు భిక్షాటన చేసుకొని అడుక్కొని తినాలి, లేని రోజు ఉపాసం పండాలి. ఇదే సన్యాసం అని అంటే అర్థమైందా? అట్లయితే తాత ఇంటి పోయి నా పిల్లలతో ఆలోచించి వచ్చి చీకుడుతో రచ్చగలుగుతా. కొన్ని బతుకుల పిల్లలతో ఏగియలేకనే సన్యాసం పుచ్చుకుంటాను వచ్చి మళ్ళీ పిల్లలతో ఆలోచించుకొని చెప్తా అంటాడు వేదరా. వాళ్ళకు నింపంది పొద్దుపోదా మనకు. ఇంకా ఈనాట సన్యాసం పుచ్చుకుంటాడట సన్యాసం. ఈ వాళ్ళు కదా బతుకులవాడిని ఫోన్ చేస్తాను. అల్లా ఏంద్రా చిన్న బుజ్జి ఏంది? నా కొడుకు నిన్ను బాగా వచ్చిండా? పొలగాలని ఎత్తుకొని అమ్మగారింటికి పోతానవా? అవి వద్ద బుజ్జి నీ దండం పెడతానే. రోడ్ ఎక్కుతా మన ఇజ్జయి పోతుంది, మన కుటుంబం పరువు పోతుంది బుజ్జి. ఇవన్నీ అత్త నాకు నేను వచ్చి మీ పంచాయతీ తెంపుతా. నువ్వు అయితే బయటికి వెళ్ళకు దండం పెడతానే. మా చిన్న కోడలాట లంబడి కొడుకు దానికి వచ్చిండట నేను పోతా. ఈనాడు మా సన్యాసులు సాధువులుగా మారే పడుసోళ్ల సంఖ్య బగ్గా పెరుగుతున్నదట. దేశాల నుంచి కూడా చాలా మంది మన దేశానికి వచ్చి సన్యాసం తీసుకుంటున్నారట. దాంట్లో బగ్గా పైసలున్నోళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారట. కావలసినన్ని పైసలు కూసున్న కాన్నే అన్ని పనులు చేసి పెట్టే మనుషులు. అట్లా ఎన్నో వైభవాలు ఉన్నా కూడా అవన్నీ కాదనుకొని వచ్చి సన్యాసం తీసుకుంటున్నారంటే ఇట్లా బతికే జీవితం మీద వాళ్ళకి ఎంత విరక్తి పుడుతున్నదో దీన్ని బట్టే అర్థమవుతున్నది. మరిగా పబ్లిక్ ఉన్నది ఒకటే జిందగీ కాబట్టి ఈ చిన్న జీవితాన్ని సంతోషంగా గడుపుండ్రి. అంతేగాని చిన్న వాటికి లొల్లులు జావడాల దాకా పోయి లేనిపోని తక్లీఫ్లు తెచ్చుకోకుండ్రి, సరేనా?